యాంటోనిమ్స్ ఇన్ కాంటెక్స్ట్, సందర్భానుసారంగా మనం యాంటోనిమ్ని ఐడెంటిఫై చేయాలి. అంటే ఒక వాక్యంలో ఒక వర్డ్ ఇస్తారు, దానికి అండర్లైన్ చేస్తారు, దానికి మనం యాంటోనిమ్ చెప్పాలి, ఆపోజిట్ చెప్పాలి. ద టెంపరేచర్ టచ్డ్ 40 degrees సెంటిగ్రేడ్ ఎస్టర్డే. నిన్న టెంపరేచర్ 40 డిగ్రీలకు టచ్ అయ్యింది. ఇక్కడ టచ్ అయ్యింది అంటే ఫిజికల్ మీనింగ్ తీసుకోకూడదు, రీచ్ అయ్యింది అని రావాలి. అంటే టచ్డ్ మీన్స్ రీచ్ అని అర్థం. ఇప్పుడు రీచ్ కి యాంటోనిమ్ ఏంటి? యాంటోనిమ్ ఏంటంటే చేరలేదు, టచ్ అవ్వలేదు అని తీసుకోండి. రిజల్ట్ మీన్స్ ఫలితము, ఇది కాదు మనకు. నెక్స్ట్ కాంటాక్టెడ్, సంప్రదించెను, ఇది కూడా కాదు. నెక్స్ట్ రీచ్, చేరుకొనను. రీచ్ అనేటువంటిది యాక్చువల్గా సినోనిమ్ అవుతుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. మనకు కావాల్సింది ఏంటి? యాంటోనిమ్ కావాలి. సో ఇది కాదు. డిడ్ నాట్ రీచ్, ఇది చేరలేదు, ఇది నెగటివ్ ఉంది కాబట్టి ఇదే అవుతుంది. ఇంకొక ఆప్షన్ ఉంది, డిస్కనెక్టెడ్, కనెక్షన్ తెగిపోయింది, తెగిపోవటం, సంబంధం లేకపోవటం. సో ఇది కూడా కాదు, సూటబుల్ కాదు. కాబట్టి టచ్డ్ అంటే మీనింగ్ రీచ్, రీచ్ కి నెగటివ్, అదే యాంటోనిమ్ డిడ్ నాట్ రీచ్. మై డియర్ స్టూడెంట్స్, did not reach is the suitable antonym. Okay, have you understood? Right.